आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ चैनल पर आपको खुशामदीद। कामारेड्डी टाउन में बीजेपी पार्टी के दफ्तर आरमूर एमएलए राकेश रेड्डी ने एक प्रेस कॉन्फ्रेंस में तबसरे किए। वजीर आजम नरेंद्र मोदी मुल्क की आवाम को अपना कुंबा समझते हैं, किसानों का ख्याल मोदी कर रहे हैं। 370 आर्टिकल के मनसूखी और राम जन्मभूमि की तामीर मोदी की क़यादत में हुई। तमाम गाँवों के लिए 90% फंड्स जारी किए गए और सड़कें बिछाई गई। मोदी ने कांग्रेस हुकूमत का खात्मा किया। बैरून मुल्क में फंसे हुए 22,000 भारतीय शहरियों को मोदी ने भारत वापस बुलाया। ఈ సమావేశం వచ్చిన పెద్దలు, జిల్లా అధ్యక్షులు, మరియు స్థానిక శాసనసభ్యులు, నా సహోదరులు, హైదరాబాద్ నుంచి నాతో పాటు అతిథిగా చేసిన సంఘపోదాలు మరియు లక్ష్మణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కృష్ణ గారు, మిగతా పెద్దలందరూ మరియు వేదిక ఇచ్చిన ముఖ్య నాయకులు, ఈరోజు ముఖ్యంగా 11 సంవత్సరాల ధర్మపాలన, సుమారు 65 ఏళ్ళు చితికిపోయి ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా, మహిళల మీద అత్యాచారాలు మరియు నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామనే ఈ కాంగ్రెస్ పరిపాలన, గతుకుల రోడ్డు, ఎటువంటి మౌలిక వసతులు లేని మధ్యతరగతి, రైళ్లలో ఎక్కుతేనే కంపు, అంటే మొత్తం దేశం అన్ని రంగాల అవినీతి, అహంకారం, కుటుంబ పాలన, ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ, మత కల్లోలను రేపుకుంటూ, తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, సైనికుల తలలు తెగబడుతుంటే కూడా కుటుంబ భజన తప్ప దేశ భజన మర్చిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఒకవైపు ఒక నిస్పృహలో ఉన్నప్పుడు ఒక నికాసైన భారతీయుడు, హిందూ బిడ్డ, దేశం అంటే అనువనువున అభిమానం, దేశ ప్రజలే నా కుటుంబం అనుకున్న ఒక నాయకుడి నాయకత్వంలో మొదలైన పరిపాలన. ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముకైన రైతు, అంటే రైతులకు ఏం కావాలి? మౌలిక వసతులు. సుమారు ఈ దేశ బడ్జెట్ 5 రెట్లు పెంచారు. 2014 కన్నా ముందు కన్నా 11 కోట్ల మంది రైతులకు 3,70,000 కోట్లు కిసాన్ సమ్మాన్ నిధి, మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద 1,75,000 కోట్లు. అంటే ఈ దేశానికి వెన్నెముక రైతు. ఇంకా మిగతా గరీబ్ కళ్యాణ్ 81 కోట్ల మందికి సుమారు 65 నుంచి 70% ఈ దేశ జనం నాణ్యమైన ఆహార ధాన్యాలు, మరియు పేదవాళ్ళకు సుమారు 5 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు. అసలు తాగడానికే నీళ్లు లేని దేశం, అంటే గ్రామీణ ప్రాంతాలలో 15 కోట్ల జల్ యోజన నల్ కనెక్షన్స్. ఇంకా మరుగుదొడ్లు, ఆడబిడ్డలు అడుగడుగున ఇబ్బందికరంగా ఈ దేశమంతా ఇబ్బంది, 12 కోట్ల ఆడబిడ్డలకు మరుగుదొడ్లు. అంటే ప్రధానంగా ఎటువంటి కావాలి గ్రామీణ ప్రాంతాలలో? ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఒక ప్రధానమంత్రి ఏ రకంగా ఆలోచిస్తాడు దానికి నిదర్శనం. మరి ముఖ్యంగా రైతులకు కావాల్సిన 112 సాగునీటి ప్రాజెక్టు 93,000 కోట్లు.
చెప్పినాం కొన్ని ఆర్టికల్